ముగ్గురు కొడుకు. సో ఎన్ని ఇయర్స్ అవుతున్నది మ్యారేజ్? 17. 17. 17. 17 17 ఇయర్స్ అయిందా మ్యారేజ్? ఒక పిల్లలు ఎంత పెద్దగా ఉన్నారు? 10th class. 10th క్లాస్. మీరు ఫస్ట్ నుండి అదే చేస్తున్నారా? ఫస్ట్ నేను టెలికమ్యూనికేషన్ లో ఉన్నా. స్టార్టెడ్ బిజినెస్. అప్పుడు అది కంపెనీ లాక్ అయ్యి క్లోజ్ అయితే నేను మళ్ళీ మొబైల్ షాప్ పెట్టినా. మొబైల్ షాప్ లో కూడా నాకు లాస్ అయితే నా బావాగాడు మగధరాజ్ జ్యువెలర్స్ లో చేస్తాను. ఆయన పెట్టిస్తాను అలా మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయినాక పల్లి జంప్ అయింది. ఓకే. సో మీరు ఆన్లైన్ చేస్తున్నారు కదా? ఎన్ని ఇయర్స్ నుండి అలవాటు ఉన్నది? ఎన్ని అలవాటు ఉన్నది? నాకు 20 years. ఇప్పుడు ఎంత ఏజ్? 43. సో 20 years నుండి ఉందా అలవాటు? అంతా లేదు, ఇంకేమేమి అలవాటు? జస్ట్ స్మోకింగ్ అన్నది లేదు. ఇప్పుడు వచ్చిన రోజులు అయింది. 13 days. 13 days అవుతున్నా. అదవుతుందా? మీరు కూర్చుంటున్నారా క్లాస్లో? క్లాస్లో కూర్చుంటారా? కూర్చోలే. ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి కూర్చుంటారు మీరు? 1 week. అర్థమవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా నేను నా ఇష్టంతోనే ఇస్తాను. అదే ఎందుకంటే కంట్రోల్ అవుతా లేదని ఎట్టి దగ్గర ఉంటే ఖాళీ ఉన్నా అక్కడే అలవాటు అయిపోయింది. ఫోన్ చెప్పుకోవాలి, ఏదో ఒకటి ఫోన్ చేస్తారు, పిలుస్తారు, వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఇంట్లో ఆదాయం ఎట్లా మీకు? నెలసరి అంటే మంత్లీ ఇన్కమ్ ఎట్లా? 2 months నుంచి అయితే నడుస్తున్నాయి. మా వైఫ్ కూడా చేస్తుంది. మీరేం చదువుకున్నారు? 10th. మీ వైఫ్? మా వైఫ్ కూడా 10th. ఆయన కూడా జ్యువెలర్స్ దాంట్లో సెల్స్. ఆయన డైమండ్ ఆర్డర్, డైమండ్ సెలెక్షన్ చేస్తాం. ఐటమ్ లో ఏం ఫిట్టింగ్ అవుతుంది డైమండ్ ఆ ప్రకారం సైజ్ సెట్ చేసి వర్కర్ తీసుకొని వాళ్ళు ఫిట్టింగ్ చేసి రిప్లేస్ చేస్తారు. అది పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీ. నేను హైదరాబాద్. అదే వాళ్ళు చాలా అన్ని ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ రేషన్, స్కూల్ ఫీజ్ అన్నీ సార్. దాంతో పాటు పేమెంట్ ఉంది. సో ఇప్పుడు ఎట్లా మరి ఇక్కడ అర్థం చేసుకున్నారా? కొంచెం అర్థమవుతున్నది. అర్థమైపోయింది. నాకు జస్ట్ షేక్ అవుతుందని, రాయని కొంచెం ప్రాబ్లం అవుతుందని జాయిన్ అయింది. ఇప్పుడు అది పర్ఫెక్ట్ గా ఉంది. జస్ట్ నాకు ఆ నుంచి యూరిన్ ఎక్కువ పాస్ అవుతుంది. రాత్రి కంటిన్యూగా షుగర్ ఉందా ఏమన్నా? లేదు, ఫస్ట్ టైం అట్లా అయింది ఈ రోజు నుంచి. అయితే వెదర్ గురించి ఏంటంటే చల్లదనం ఉండవచ్చు, అట్లా కూడా అవుతుంది. నిద్ర పట్టట్లేదు. సో ఇప్పుడు మీకు 2 పిల్లలు, బాబు పాప. ముగ్గురు కొడుకులే. ఓకే. సో మరి వాళ్ళు మీతో ఏం నేర్చుకుంటారు? ఇట్లా డాడీ ఇట్లా చేస్తారు. వాళ్ళు మనం చెప్పింది వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మనం ఎన్ని మంచి విషయాలు చెప్పినా అదే వాళ్ళు చూసి ఏం చెప్పడు, కానీ మనసులో బాధపడుతుంది. అదే బాధపడటం కాదు, మీలాగానే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ లో తయారవుతారు. తల్లిదండ్రులు ఏ రకంగా, తండ్రి ఏ రకంగా ఉంటే పిల్లలు కూడా మనం ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాళ్ళు మనల్ని చూసి తయారవుతారు. సో అందుకనే మనము ఈ దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. లేకపోతే పిల్లల్ని మనం తర్వాత బంద్ చేస్తే కంప్లీట్ గా 3-4 months టచ్ చేయండి. 3-4 months టచ్ చేయడం మంచిదే, కానీ 3-4 months ఏంది కంప్లీట్ గా? అది విషయం ఉంటది కదా, విషయం. అది ఒకసారి తాగినా 3-4 months ఒకసారి తాగినా
ఇఫెక్ట్ సేమే కదా, ఇఫెక్ట్ సేమే కదా, దాని ప్రభావం ఉంటుంది కదా, ఆ విషయమే కదా. దాంతో ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? అంటే లివర్ ఇంప్రూవ్మెంట్ కొరకు మనం టానిక్ తాగినట్టు, లేకపోతే ప్యాంక్రియాస్ ఇంప్రూవ్మెంట్, అదేమన్నా టానిక్ కాదు కదా. నేను ఉస్మానియా ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ అన్నిట్లా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చినాను. అవన్నీ జరిగిందా? ఈఎస్ఐ కార్డు ఉంది మా వైఫ్, అన్ని టాబ్లెట్ ఫ్రీ వస్తుంది. ఎర్రగడ్డ నెస్కోటర్కి చూపిస్తాను. అది పడ్డది, కుట్లు పడ్డది మీకేనా? కుట్లు మీకేం పడలే కదా? మీరు కింద పడ్డరా? లేదు, కింద ఏం పడలే. అయినా అట్లా అంటే నాకు బ్లడ్ గ్లడ్ ఏం రాలేదు, చిన్నప్పుడు దెబ్బ రాలేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అదే రాత్రి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తే నడుము ఒక్క డిప్స్ కూడా కొట్టుకోలేదు. డిప్స్ ఓకే ఓకే. ఒక్క డిప్స్ కొట్టుకోయినా అక్కడే ఆగిపోతుంది, లేకపోతే దోసుకోలేదు. మెల్లమెల్లగా చేయండి, అది కాదు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం జాగింగ్, వాకింగ్ అవి చేసి ఫస్ట్ నిలబడి ఎక్సర్సైజ్ చేయండి. ఇది వార్మప్ అంటారు కదా, వార్మప్ చేసినాక కొంచెం నైట్ 2-3 డిప్స్ కొడతా, అంటే అది ఒక్క కొట్టినా కూడా ఎక్కలేదు. అది కాదు. ఒకవేళ మీరు మధ్యలో చాలా గ్యాప్ వచ్చేస్తే అప్పుడప్పుడు కాదు, చేస్తాం వాకింగ్ డిప్స్. ఇది నిన్న నుంచి అవుతుంది. చూద్దాం, అది అంటే మెల్లగా తగ్గుతుంది, దానికేం ఇబ్బంది కాదు. యాక్చువల్లీ విషయం ఏంటిదంటే మనము ఫిజికల్ ఫిట్నెస్ కి ఎక్కువ దృష్టి పెడతాం. మన మైండ్ అంతా ఫిజికల్ ఫిట్నెస్, బలంగా ఉండడము, డిప్స్ కొట్టడము, మంచిగా హ్యాండ్సమ్ గా కనిపించడము, ఇవన్నీ ఒక ఎత్తు, అర్థమైందా? మన మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, అదొక ఎత్తు. ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ గా మనం ఏం చేసినా చేయకున్నా నార్మల్ గానే ఉంటాం, కనీసానికి నేచర్ ఇచ్చిన వెంకలు తింటే అది కవర్ అయిపోతుంది. సో మెంటల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మనం ఫిజికల్ గా మీ హైట్ బాగానే ఉన్నది, వెయిట్ బాగానే ఉన్నది, ఇప్పుడు మీరు ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేసినా చేయకున్నా పెద్ద ఫరక్ పడదు, అర్థమైందా? కానీ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అది మనకు ఇంప్రూవ్ అయితే మన జీవితంలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇవాళ బైసెప్ కొంచెం సైజ్ ఇక్కడ ఉన్నది, సైజ్ ఇంత పెరిగితే మనకు ఇంప్రూవ్మెంట్ కనిపించదు. సో ఆ టైం అయిపోయింది ఆల్రెడీ. సో అందుకనే మనకు అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనకు దృష్టి పెట్టాల్సింది మైండ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, మన మైండ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. సో దానికి సంబంధించి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అయిందా? సో బర్త్డే సెలబ్రేషన్ చెప్పినా కదా కొన్ని విషయాలు. సో ఇప్పుడు మీది 43 ఏజ్ అంతే కదా, అయినది 78 ఏజ్. 78 వెళ్ళిపోయింది. మన వయసు పెరుగుతూనే ఉంటది, క్షణం, అవర్స్, డేస్, ఇయర్స్ గడుస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. అన్లెస్ అంటే నేను చెప్పినట్టు మనము ఈ జీవితం, మనకు మానవ జీవనం ఎందుకు వచ్చింది, మనం మనిషిగా ఎందుకు పుట్టినాము, మనిషిగా పశువులాగా పుడితే చెప్పినా కదా ఉదాహరణ, పశువులు ఎప్పుడు కూడా దానికి తలిగింది దెబ్బ, ఇక్కడ కట్ అయింది అనుకో, అది బ్లీడింగ్ అయితే అయితేనే ఉంటది కాదు. దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? అంటే మళ్ళీ మనిషి పట్టించుకోవాలా. కానీ కుక్క ఏం చేయాలి, హీల్ చేయగలుగుతుందా? ఇంకో కుక్క వచ్చి ఇంకో కుక్కకు ఏమన్నా పట్టేస్తుందా, హీల్ చేస్తుందా? ఏం చేయదు కదా. సో ఓన్లీ కేవలం మనిషికే బాధలను, దుఃఖాన్ని, సఫరింగ్ను, సమస్యలను జయించే మేధస్సు ఉన్నది, వివేకం ఉన్నది. ఇక మిగతా ఈ సృష్టిలో దేనికి లేదు, కేవలం మనిషికే ఉన్నది. మనం ఏదో రాయో, లేకపోతే ఏదో పక్షి అయ్యో, ఏదో పశువు అయ్యో, ఇంకేదో వైపు పుడితే అవకాశం మనకు ఉండకపోవు. మనం మనిషి అయి పుట్టినాం ఈ భూమి పైన. ఈ భూమి పైన మనుషులే ఉన్నారా, ఇంకా వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? అన్ని ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, 88 crores. అదే ఎన్నో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. దాంట్లో మనిషి చాలా ఇంపార్టెంట్ కదా. మనిషి, కేవలం మనిషి ఈ సృష్టిని ఏం చేస్తున్నాడు, ఇవాళ నడిపిస్తున్నాడు, అంతేనా? అంటే ఈ ఇప్పుడు జూ పార్క్ ఉన్నది, పశువులను పెంచుతున్నాడు, అంటే మిగతా వాటిని అన్నింటినీ కల్టివేషన్ చేసే పని ఎవరు చేస్తున్నారు? మనిషి చేస్తున్నాడు. సో మనిషి తనకు తాను
చేసుకుంటూ మిగతా సృష్టిని కూడా ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు, మంచి చెడ అది తర్వాత సంగతి, కానీ ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు. అందుకనే మనిషి అయి పుట్టినాం కాబట్టి దీని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, మనిషి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. లేదా వయసు గడిచిపోతుంది, వయసు ఏమున్నది, ఒక క్షణంలో మనం ఉంటామా ఉండమా, వీ డోంట్ నో. ఇదే ఈ శ్వాస నెక్స్ట్ శ్వాస వస్తుందా లేదా కూడా తెలియదు, తెలుసు కదా, చాలా న్యూస్లు వింటున్నారు కదా. ఓన్లీ సెకండ్, విత్ ఇన్ సెకండ్ ఒక శ్వాస తీసుకొని ఇంకొకటి ఒకవేళ వదలలేదు అనుకో రాదు, అంతే. సో అందుకు దీన్ని మనం గుర్తించకపోతే ఈ జీవితం ఉన్నది కదా, దానికి అర్థం ఉండదు. అంటే అన్నిటితోటి పరిచయం అయ్యి మనకు మనం పరిచయం కాలేదనుకో, అన్ని తెలుసుకున్నాం, ప్రపంచంలో అన్ని తెలుసుకున్నాం, మొత్తం సర్వస్వం తెలుసుకున్నాం అనుకో, టోటల్ జ్ఞానం వచ్చేసింది, మనకు నాలెడ్జ్ వచ్చేసింది మొత్తం ప్రపంచంలో, ఇక మిగిలేదేంటి. కానీ మనల్ని మనం తెలుసుకోలేదనుకో ఏం తెలుసుకోనట్టే, నేనేంటిది అనేది తెలుసుకోలేదనుకో ఏం తెలుసుకోనట్టే. నేనేంటిది అనేది తెలుసుకోవడానికే ఈ జీవితం. అంటే నా అస్తిత్వం ఏంటిది, అసలు నేనేంటిది, నేను ఎందుకు స్పెషల్, ఒక మనిషి ఎందుకు స్పెషల్ ఈ భూమి పైన అన్నది తెలుసుకోకపోతే దీనికి అర్థం ఉండదు. అర్థమైందా? సో అందుకనే ఒకసారి ఆలోచన చేసి చూడండి, సృష్టిలో ఇన్ని విషయాలు ఉంటాయి, కానీ మనిషికి ప్రాముఖ్యత ఉన్నది. మనిషిగా పుట్టినాం మనం, కానీ మన ప్రవర్తన ఎట్లున్నది, మన బిహేవియర్ ఎట్లున్నది, ఏ రకంగా ఉన్నది, అనిమల్ లాగా ఉన్నది. అర్థమవుతుంది కదా. సో రూపమేమో మనిషిది ఉన్నది, కానీ మన బిహేవియర్, మన మాటలు, ఎప్పటికి బూతులు మాట్లాడడం, ఎప్పటికి తిట్టడం, అర్థమవుతుందా, ఎప్పటికి ఏదో దూషించడం, ఏదో తాగడం, పడిపోవడం, చెయ్యడం, ఇవన్నీ దేనికి? ఇది ఎలాంటి బిహేవియర్? ఇది మనిషి బిహేవియర్ అయితే కాదు కదా. సో అందుకనే మనల్ని మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీరు ఇంకా ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నారు, చిన్న వయసు, చాలా పెద్ద ఏదో 70-90 అన్నది కాదు. సో ఇంకా ఉన్నది, చాలా లక్కీగా మీరు మంచి సెంటర్లో ఉన్నారు, లక్కీగా ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి. అందరికీ విషయాలు తెలియవు. సో మనల్ని మనం గుర్తించకపోతే మనం 70 సంవత్సరాలు బతికినా, 90 బతికినా, 100 సంవత్సరాలు బతికినా, ప్రపంచం మొత్తం జ్ఞానం సంపాదించినా ఏమి సంపాదించాలంటే, అందుకనే మనల్ని మనం తెలుసుకోవాలి, నేనేంటిది, నా అస్తిత్వం ఏంటిది. సో ఇది తెలుసుకోవడమే జీవిత యొక్క లక్ష్యం. నువ్వు ఏదన్నా చెయ్యి, ఎందుకంటే ఈ భూమి పైన వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. మన హ్యాపీనెస్ కొరకు, మన సంతోషం కొరకు, మన తృప్తి కొరకు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇవే కాదు కదా, దీనికంటే ఎక్కువ ఉన్నాయి సంతోషం. పర్మనెంట్ గా చిరస్థాయిగా మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎల్లకాలం హ్యాపీగా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ లేకుండానే, ఎలాంటి మత్తు పదార్థాలు లేకుండానే హ్యాపీగా ఉండొచ్చు. లేరా హ్యాపీగా? కేవలం మందు తాగిన వాళ్ళే ఉంటారా హ్యాపీగా? కాదు కదా. సో చాలా హ్యాపీగా, అంటే ఇంకా ఉన్నాయి, కానీ మనం అది తెలుసుకోవాలి ఇప్పటి వరకు. అంటే దీనికంటే మనకేమనిపిస్తుంది, తీసుకుంటే నాకు కిక్ ఎక్కువ వస్తుంది, నాకు మజా వస్తుంది, నాకు సంతోషంగా ఉంటుంది, నాకు థ్రిల్గా ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ కిక్ ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. ఒకసారి ఈ సృష్టిని నువ్వు మంచిగా తెలుసుకున్నావు అనుకో, నిన్ను నువ్వు తెలుసుకోగలిగినావు అనుకో, ఇక దానికి మించిన ఆనందం ఇవి ఉండదు. ద రియల్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్. అర్థమవుతుందా? నేను ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్ పోతా, బటర్ఫ్లై ఏదున్నా ఈ క్షణం మనం ఏంటిది, గతమే. నేను ఇది చేసిన, అది చేసిన, నేను చాలా ఫేమస్ ఉంటేని, చాలా సంపాదించిన, చాలా చూసిన, అవన్నీ ఇట్స్ గాన్, ఇట్స్ నోవేర్, ఇంకా అది ఎక్కడ లేదు. ఇక ఇప్పుడు ఉన్నది ఏంటిది, ప్రెసెంట్ సిచ్యువేషన్. ప్రెసెంట్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ గాన్ అండ్ ఫ్యూచర్ ఈజ్ నాట్ దేర్. ఇట్లా చేస్తా అన్నది కూడా లేదు, చేసిన అన్నది కూడా లేదు. అది కేవలం మెమరీ లాగా ఉండిపోయింది, చేసింది. ఇది కేవలం ఇమాజినేషన్ లాగా ఉండిపోతుంది. బట్ ద ప్రెసెంట్, హౌ, వెదర్ ఐఎమ్ సాటిస్ఫైడ్, వెదర్ ఐఎమ్ హ్యాపీ, వెదర్ ఐఎమ్ పీస్ఫుల్,
అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్. సో ఇది తెలుసుకోవాలంటే మనం ఇక్కడ జరుగుతున్న క్లాసెస్ కానీ మెడిటేషన్ కానీ ప్రాపర్ గా చేస్తూ పోతే నేను చెప్పినట్టు బాడీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి పెద్ద టైం పట్టదు, కానీ మైండ్ లో ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి, దాని మెకానిజం తెలుసుకోవాలి, అది ఏంటిదో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రం మెల్లగా మైండ్ లో మనం చేస్తా పోతే, దాన్ని గ్రహిస్తా ఉంటే, ఆ పద్ధతిలో ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మెల్లగా మైండ్ లో ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అదర్వైజ్ వాట్ వి విల్ థింక్, నేను చాలా మారిపోయినా, చాలా చేంజ్ అయినా, మంచిగా అయినా, బట్ మైండ్ మనతోటి ప్లే చేస్తూ ఉంటది, ఆట ఆడుతూ ఉంటది. ఎప్పుడు చేంజ్ అయితే తెలియదు, ఎప్పుడు మళ్ళీ చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో మెంటలీ వీ షుడ్ బి ఫిట్. మెంటల్ ఫిట్నెస్ ఈస్ ద అల్టిమేట్ ఫిట్నెస్. సో ఇది తెలుసుకోవాలంటే వీ షుడ్ ఫాలో ద గైడ్ లైన్స్. ఇక్కడ జరుగుతున్నటువంటి క్లాసెస్ కానీ మెడిటేషన్ కానీ ఎవ్రీథింగ్ వీ హౌ టు ఫాలో. అప్పుడు మాత్రం మెల్లమెల్లగా మీకు అర్థమైపోతుంది అసలు ఏంటిది మనసు అంటే ఏంటిది, అది ఎట్లా పని చేస్తున్నది, అది ఎట్లా నా అంటే నేను గతంలో నేను ఏం చేసినా, ఇట్లా చేసినా, ఇప్పుడు ఎట్లుంటున్నా, ఫ్యూచర్, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అదర్వైజ్ ఈ ట్రాప్ లో పడ్డాం అనుకో, మనసు యొక్క ట్రాప్ లో పడ్డాం అనుకో, మైండ్ ట్రాప్ లో పడ్డోళ్ళు ఇప్పటి వరకు బయటికి రాలేదు. అన్లెస్ అంటిల్, ఎందుకంటే పడడం తెలుసు, బయట రావడం తెలియదు. సో మైండ్ ట్రాప్ లో పడద్దు, ఇట్స్ డేంజరస్. మోత్క కువ విన్నారుగా, మోత్క కువ కంటే ఈ కువ చాలా పెద్దది, జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకనే మనము ఇప్పుడు ఉన్న ప్రతి క్షణాన్ని, ప్రతి సెకండును, ప్రతి నిమిషాన్ని మనం దాని కొరకే కేటాయించాలి. వన్స్ యూ నో యువర్ సెల్ఫ్, ఒకసారి మనల్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, ఒకసారి మన పరిచయం మనతోటైన తర్వాత, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, మనకేమనిపిస్తుంది అంటే నాతోటి నాకు పరిచయం ఏంది అని అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తుందా? అంటే నాకు పరిచయం ఏంది, నా బాడీ, నా చెయ్యి, నా నోరు, నా ముక్కు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, నేనే కదా అని అనుకుంటాం. లోపల ఏముంది అంటే ఈ శరీరమే నేను అనుకుంటాం, బట్ బాడీ ఈజ్ నాట్ యూ. మీకు అర్థమవుతుంది కదా? శరీరం నేను అనుకుంటాం, ఈ శరీరం నేను అని అనుకుంటాం, నేను కాదు ఇది అన్నది మనకు అర్థం కావాలా. ప్రాక్టికల్లీ వీ షుడ్ నో ఇట్, ద బాడీ ఈజ్ నాట్ మీ. ఎందుకు? బికాస్ నో ఆర్గన్ విల్ లిసన్ అస్. ఏమన్నా ఉంటాయా? మీ ఎయిర్స్ ఉంటాయా తిరగొద్దంటే? మీరే కదా, మీరు వినాలి కదా, మీరు మీ నోజ్ వినాలి కదా, స్మెల్ చూడొద్దంటే వినదు, స్మెల్ చూస్తుంది. ఏ స్మెల్ వచ్చినా అర్థమవుతుందా? ఈ పంచేంద్రియాలు మీ మాట వింటాయా? 5 సెన్సెస్ మాట వింటాయా? వింటాయా? వినాయి కదా. చెవి వింటదా? సౌండ్ రావద్దంటే వింటదా? సౌండ్ వినొద్దు అని అంటే చెవి వింటదా మీ మాట? వినదు. అందుకే ఈ 5 నేను చెప్పేది ఏంటిదంటే, వై వీఆర్ నాట్ అ బాడీ, మనం ఈ శరీరం కాదు అన్నది ఎట్లా అర్థం కావాలా? ఈ 5 సెన్సెస్ మన మాట వినవు. ఈ స్కిన్ ఉన్నది మొత్తం, బాడీ అంతా కవర్ అయి ఉన్నది, స్కిన్ వింటదా మాట? వింటదా? అది వేడైతే వేడి తలుగుతుంది దానికి, చలి అయితే చలి తలుగుతుంది దానికి, ఏదైతే అది తలుగుతుంది. వింటదా మాట? నువ్వు చలి తలగద్దు, నీకు వేడి తలగద్దు అంటే, నువ్వు సెన్సేషన్ ఫీల్ కావద్దు అంటే, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సో బాడీ మనం కాదు అన్న విషయం తెలుసుకోవాలి, మైండ్ మనం కాదన్న విషయం తెలుసుకోవాలి. మైండ్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. ఎలాగనైతే 5 సెన్సెస్ మనం కాదు, అలాగనే 6th సెన్స్ కూడా మనం కాదు. సో మైండ్ దాని ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాంతో ఒక హ్యాబిట్ ఉంటుంది. అది రీథింక్ రిమెంబర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుండి అడిజంపాది, ఆ ఆలోచన, ఈ ఆలోచన, ఆలోచన, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా అయిపోయింది, ఇలా అయింది, అలా అయింది, నేను ఇది చేస్తా, అది చేస్తా, సంథింగ్ విల్ గోయింగ్ ఆన్. ఎప్పటికి నడుస్తా 24 hours ఇట్ విల్ రన్. అర్థమవుతుంది? సో ప్రపంచం మొత్తం ఆగినా ఈ మైండ్ ఆగదు. సో వీ షుడ్ నో దట్ మైండ్ వినాలి కదా. ఇప్పుడు మైండ్ ఇక్కడ మీరు కూర్చుండమంటే ఉండాలి కదా, ఇక్కడ ఉండాలి కదా, ఉన్నదా? ఇట్స్ గోయింగ్ రన్నింగ్, ఇట్ ఈస్ గోయింగ్ సమ్వేర్. మీ ఫ్యామిలీ దగ్గర ఉన్నది, అదే చెప్తున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, ఇట్ ఈస్ నాట్ యూ. నువ్వు ఒకవేళ అయితే అది ఇక్కడ ఉండాలి, ఇట్ షుడ్ బి హియర్. మనం చెప్పింది వినాలి, అది వినదు, ఇట్స్ విల్ గో సమ్వేర్.
పిల్లల దగ్గరికి పోతుంది, మిస్సెస్ దగ్గరికి పోతుంది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది, ప్రొఫెషన్ దగ్గరికి వెళ్తుంది, మనకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. సో ఇట్ విల్ నాట్ లిసన్ us. సో ఇట్ మీన్స్ నో యూ సీ వాట్ ఐఎమ్ టెల్లింగ్, కొంచెం మంచిగా గ్రహించండి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ వీ షుడ్ నో దట్ వాట్ వీఆర్, హూ ఐ ఆమ్, నేనెవరిని. Practically, we should know that I am not body. We should know that I am not mind. Then what I am? So we should see separately these things, what body is doing and what mind is doing. You got my point? Yeah. What mind is doing and what body is doing, we should be see as an witness. Sign opposite to mirror. Witness. మనం చూస్తాం కదా, ఇప్పుడు ఆయన కెమెరా తోటి వీడియో తీస్తున్నాడు, మీరు నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తాను. ఇన్ ద సేమ్ వే మనం మన ఓన్ బాడీ, మన ఓన్ మైండ్ని చూసే స్టేట్కి రావాలి, ఆ స్టేజ్కి రావాలి మనం. వీ షుడ్ నో దట్ వాట్ మై బాడీ ఈస్ డూయింగ్. ఇట్ ఈస్ డ్రింకింగ్, ఇట్ ఈస్ ఈటింగ్, ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్, మై మైండ్ ఈస్ థింకింగ్ సంథింగ్. జస్ట్ వీఆర్ ద అబ్జర్వర్. ఐ ఆమ్ ద అబ్జర్వర్. జస్ట్ ఐ ఆమ్ ద అబ్జర్వర్. ఎట్లా అబ్జర్వర్? ఇప్పుడు ఈ గాలిని ఏమైనా చేయగలుగుతావా? యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ వరల్డ్? కాంట్ డూ ఎనీథింగ్. ఏమన్నా చేయగలుగుతామా? మీరు ఆడ కూర్చుని నన్ను ఏమైనా చేయగలుగుతారా? కాంట్. సో ఇన్ ద సేమ్ వే వీ షుడ్ అబ్జర్వ్ అవర్ మైండ్ యాక్టివిటీస్ అండ్ అవర్ బాడీ యాక్టివిటీస్. సో వీ షుడ్ అబ్జర్వ్ వాట్ ఇట్ ఈస్ థింకింగ్, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ ఆలోచన వస్తే ఈ బాడీలో ఏమనిపిస్తున్నది, నాకు ఎలాంటి సెన్సేషన్ వస్తున్నది. యు గాట్ మై పాయింట్? సో ఈ రకంగా హౌ మై బాడీ, నాట్ మీ. ఏలు కట్ అయింది అనుకో, నేను కట్ అయినా అనం, ఏమంట, నా ఏలు కట్ అయినా, నా ఏలు. నా మొబైల్ ఎలాగనో ఇదేంటిది, నా మొబైల్. ఇన్ ద సేమ్ వే ఇది నాది, కానీ నేను కాదు. ఇది నాది మొబైల్, నేను కాదు. నేనా మొబైల్? ఇట్ ఈస్ అ సెపరేట్ థింగ్. సో ఇన్ ద సేమ్ వే ద ప్రాబ్లమ్ విత్ ద people in the world is what they are thinking is I am this body, I am this mind, this is me, this is me. Yeah. That is the biggest thing, mistake we are doing. When we will come to know that we are not both body and mind, then the remaining thing, that is we. So దాంతోటి పరిచయం ఏర్పడాలి. వన్స్ ఇప్పుడు ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఇంకేదన్నా హ్యాబిట్ కానీ అది దేనికైంది? బాడీ అండ్ మైండ్కి అయింది, మనకు కాలే. ఎవ్రీ టైమ్ ద కాన్షియస్నెస్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ బోత్ ద థింగ్స్. ఈ కాన్షియస్నెస్ అంటారు, అంటే బుద్ధుడు చెప్పిన విషయం పట్ల వాట్ ఈస్ వీఆర్ అ కాన్షియస్నెస్. మనం ఒక స్పృహ, ఒక అవగాహన, ఒక అవేర్నెస్. వీఆర్ ద విట్నెస్, ఒక సాక్షి. మనం జస్ట్ అబ్జర్వ్ దట్ వీఆర్. సో మనకి ఎప్పుడు కూడా ఏది అటాచ్ కాదు, దీనికి ఏం హ్యాబిట్ ఉండదు. బాడీకి మైండ్కి ఉంటుంది హ్యాబిట్స్. అండ్ వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. అండ్ బాడీ సఫరింగ్ బికాస్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్. అండ్ బికాస్ ఆఫ్ బాడీ వీఆర్ సఫరింగ్. సో ఇన్ బిట్వీన్ దట్ హ్యాబిట్ అండ్ అస్ దేర్ ఈస్ అ బాడీ. అర్థమవుతుందా? సో గో ఇన్ టు దిస్ స్టెప్, యూ విల్ కమ్ టు నో అండ్ యూ కెన్ లీడ్ అ పీస్ఫుల్ హ్యాపీ లైఫ్. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్? జీవితాంతం నేను వదిలేస్తా, ఈ హ్యాబిట్ వద్దు, హ్యాబిట్ వద్దు. ఫస్ట్ థింగ్, నీకు హ్యాబిటే లేదు. హ్యాబిట్ దేనికి ఉన్నది? హ్యాబిట్ బాడీ అండ్ మైండ్. బాడీ అండ్ మైండ్, నాట్ యూ. దట్ థింగ్ యూ షుడ్ నో. సో నువ్వు దీని నుండి బయటపడ్డావు అనుకో, అది ఆటోమేటిక్ మిగతా విషయాల నుండి బయటపడతావు. లేకపోతే మనం ఏమనుకుంటామంటే నేను వదిలేస్తాను, మనం పట్టుకుంటే కదా వదిలేసేది. ద 3 things ఆర్ దేర్. మీకు అర్థమవుతున్నాయి కదా వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్? ఐఎమ్ టెల్లింగ్ అంటే కొంచెం డీప్ గా చెప్తున్నాను. షుడ్ కంప్లీట్లీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్. యూ గాట్ మై పాయింట్? మీకు అంటే మీకు అర్థమవుతుంది కదా? సో ద ఓన్లీ థింగ్ టు నో అవర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్ ఈస్ ద ఓన్లీ ద వే ఈస్ ద మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా మంచి
బిహేవియర్ ద్వారా, మంచి యాక్షన్ ద్వారా, మంచి మాట ద్వారానే మనం మనల్ని తెలుసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్ విల్ డూ రాంగ్ థింగ్స్. ఒకటే అంటే 3 పనులే, మంచి పనులు చేయాలా, చెడు పనులు చేయాలి. చెడు పనులను మనల్ని మనం దూరం పెట్టుకోవాలా. మైండ్ని ప్యూరిఫై చేయాలి, మైండ్ను క్లీన్ చేయాలి, మనసును శుద్ధి చేయాలి. పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవాలి. యు గాట్ మై పాయింట్. సో ఈ 3 పనులు చేసినాం అనుకో, దెన్ యూ విల్ బికమ్ యూ విల్ ట్రాన్స్ఫర్ యువర్ జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది. మంచి పనులు చేయాలా, చెడు పనులు చేయొద్దు, మనసును శుద్ధి చేయాలి. అంటే ఉన్న మనసు ఉంది కదా, ఎందుకు మనసుని ఎందుకు శుద్ధి చేయాలా, క్లీన్ చేయాలా? ఎందుకంటే సంవత్సరాల తరబడి, కొన్ని జన్మల తరబడి మనసు మలినమైంది, ఇంప్యూర్ అయి, వాంటెడ్లీ, నోయింగ్లీ, అన్నోయింగ్లీ. అర్థమైందా? తెలిసి తెలియక మనసు ఏమైపోయింది, కరప్ట్ అయింది, మలినమైంది, వికారాలతోటి నిండిపోయి. సో దట్ షుడ్ బి క్లీన్. దాన్ని క్లీన్ చేయాలి. ఓకే, సో బీ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్, బికాస్ యూ కెన్ గెట్ హ్యాపీనెస్ యువర్ చిల్డ్రన్. Sometimes వై దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్, ఎందుకు అవసరం అది? మీ పిల్లలతో అంత ఆనందం వస్తుంది. యు గాట్ మై పాయింట్. మీ పిల్లలు ఉన్నారు కదా, బట్ సీయింగ్ దెమ్ యూ కెన్ బి యూ కెన్ స్పెండ్ అ హ్యాపీ లైఫ్. అర్థమైంది కదా? మీరు ఎంత హ్యాపీగా కావచ్చు అంటే, ఎంత హ్యాపీగా ఫీల్ కావచ్చు అంటే, యూ విల్ నాట్ గెట్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ సెల్ఫ్. మీతోటే మీకు హ్యాపీనెస్ లేదు, ఇంకా పిల్లలతో ఏడుంటారు. సపోజ్ యువర్ బాడీ ఈస్ నాట్ గివింగ్ యూ ద హ్యాపీనెస్ అండ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఓన్ బాడీ, హౌ యూ విల్, అంటే మీరు ఎట్లా, ఏ రకంగా మీరు వేరే శరీరంతో హ్యాపీగా ఉండగలుగుతారు? దట్ మేబీ యువర్ చిల్డ్రన్స్ ఆర్ ఎనీవన్. సో నో, అది మనం అర్థం చేసుకోం. యూ షుడ్ బి హ్యాపీ విత్ అవర్ ఓన్ బాడీ. అండ్ ఎప్పుడు ఉండగలుగుతుంది హ్యాపీగా? వెన్ విల్ బి హ్యాపీ, దెన్ వెన్ ఇట్ విల్ బి ప్యూర్, when no bad habits are there, because it is the greatest shelter which has gifted from the nature. చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది కదా, వీఆర్ పొల్యూటింగ్ దిస్ థింగ్. అర్థమైందా? సో సీ దీస్ థింగ్స్ అండ్ అది వచ్చేసి ఓకే. మన